అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ హెల్దీగా పల్లీ చాట్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి ఏదైనా అప్పటికప్పుడు మంచి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా పల్లీ చాట్ని క్విక్గా 10 నిమిషాల్లో చేసుకు తినేయచ్చు. అలాగే పల్లీలు నానబెట్టకుండా ఉడకబెట్టకుండా చాలా త్వరగా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ హెల్దీగా పల్లీ చాట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పై ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు వేరుశనగుళ్ళు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పల్లీ చాట్ మంచి రుచిగా రావాలంటే ఈ వేరుశనగుల్ని దగ్గరుండి కలుపుకుంటూ మంట తక్కువగా పెట్టుకుని లోపల వరకు పచ్చి అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 5-6 నిమిషాలు వేగేసరికి ఈ పల్లీలు కమ్మటి వాసన వస్తూ వీటిపైన పట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని కాస్త చల్లారి పెట్టుకోవాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత ఈ పల్లీల పైన పొట్టును తీసేసి 2 ముక్కలుగా చేసుకోవాలి. మనము ఈ పల్లీలు గట్టిగా ప్రెస్ చేస్తూ నిలిపామంటే వీటిపైన పొట్టు ఊడిపోయి ఇలా 2 ముక్కలుగా అవుతాయి. మొత్తానికి పల్లీల పైన పొట్టును తీసేసి ఇలా 2 ముక్కలుగా చేసుకున్నాక రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం ఇక్కడ పల్లీ చాట్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది అసలు ఎక్కువగా పట్టదు, అందుకని ఆయిల్ తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక 2 రెమ్మల వరకు కరివేపాకుని సన్నగా తరిగి వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు క్రిస్పీగా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ పల్లీలకు పట్టి మనకి పల్లీ చాట్ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా 2 నిమిషాలు వేగేసరికి ఈ కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారి పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీ చాట్ని మరి కొంచెం హెల్దీగా చేయడం కోసం ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజులో ఉన్న టమాటాని లోపల ఉన్న రసం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని కూడా వేసుకుని ఇప్పుడు ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. మనం ముందే పల్లీలు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం ముందే నిమ్మరసాన్ని వేయకుండా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక 1 చెక్క వరకు నిమ్మకాయని రసం తీసుకుని వేసుకుని మరొకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే, సింపుల్ అండ్ హెల్తీగా పల్లీ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం ఈవినింగ్ స్నాక్స్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే నోటికి పుల్లగా కానీ కారంగా కానీ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.